శ్రీ గురుభ్యో నమః. ప్రజాభ్యో యోగక్షేమ. ఈ పరాభవ నవ సంవత్సరంలో కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతోంది చూస్తాం. ధనిష్ట 3-4 పాదాలు, శతవిషం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర 1-2-3 పాదాలు కుంభరాశి అవుతుంది. ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2. ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళకు కూడా అనుకూలమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. వ్యవహారాల్లో మంచి విజయం కలుగుతుంది. ఎన్ని పనులు తలపెట్టినా కూడా ఏ పని తలపెట్టినా కూడా పనులు సంపూర్ణంగా కంప్లీట్ అవుతుంది. గృహంలో అనురాగ వాత్సల్యాలు బాగుంటుంది. ప్రతి విషయంలో ధైర్యంగా ముందుకు పోగలుగుతారు. పరిస్థితులు కూడా చాలా అనుగుణంగా ఉంటుంది. అదేవిధంగా రాహు జన్మ రాశిలో ఉండడం వల్ల కాస్త మూడ్ స్వింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా 2లో శని మీకు ధనాధిపతి అవడం వల్ల, మీ రాశి అధిపతి ధనాధిపతి అవడం వల్ల చాలా వరకు ఇన్కమ్ బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా గురువు 6లోకి రావడం వల్ల అనూహ్యమైన ధనము మీకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా చాలా వరకు కూడా మీకు ఫైనాన్షియల్ రిలేటెడ్ విషయంలో క్లియర్ అయిపోతుంది. అప్పులు అనేది ఉండవు. ఈ సమయంలో అప్పులు తీర్చకపోతే మళ్ళీ ఇంకంత అప్పులే అవకాశం ఉంటుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి. అదేవిధంగా బంధుమిత్రులు మీ పైన విపరీతమైన ప్రేమానుభవాలు తెలుపుతారు. అదేవిధంగా గృహంలో శుభకార్యాలు జరుగుతుంది. తరచూ వేడుకలు విందులకు హాజరవుతారు. ఇన్ని రోజులు మేము పిలిచేవాళ్ళు ఉంటారు, మీరు పోయేవారు కూడా కాదు. ఇంక పైన మీకు అన్ని అవకాశాలు ఉంది. అదేవిధంగా మీ నిర్ణయం అందరికీ ఆమోఘయోగంగా ఉంటుంది. సమస్యలు తలెత్తినా కూడా అది క్లియర్ అయిపోతుంది. పెద్దల జోక్యం వల్ల పరిష్కారం కూడా అవుతుంది. మీ గౌరవ ప్రతిష్టలు ఇంకా అంతంత పెరుగుతుంది. సంవత్సరం ఉద్యోగస్తులకు చాలా యోగదాయకంగా ఉంది. మీ సమర్థకు గుర్తింపు ఉంటుంది. అధికారులు మిమ్మల్ని చాలా ఆకట్టుకుంటారు. అదేవిధంగా దూర ప్రాంతాలకు స్థానచలనము, పదోన్నతి, మీకు క్యాష్ రివార్డ్స్ అనేది చాలా బాగుందని చెప్పచ్చు. అదేవిధంగా బాధ్యతలు మీరు సమర్థంగా వ్యవహరించడం జరుగుతుంది. మీ తోటి ఉద్యోగస్తుల్లో కూడా సమస్యలు ఎదురైనా కూడా సమస్యపోయే అవకాశం అయితే ఉంది. విద్యార్థులకైతే మంచి డిస్టింక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. లక్ష్య సాధనకు మీరు మరింత కృషి చాలా ముఖ్యం ఉంటుంది. పట్టుదలతో పనిచేయడం వల్ల మీరు అనుకున్న విద్యార్థులన్నీ కూడా సాధించగలుగుతారు. ఇంజనీరింగ్, మెడికల్, లాలో చాలా మంది దీంతో మీకు ప్రవేశం కూడా దొరుకుతుంది. అదేవిధంగా ఈ వ్యవసాయ తోటల వారికి అన్ని విధాలుగా బాగుంటుంది. అధికంగా పంట దిగుబడి రావడం వల్ల మీకు గిట్టుబాటు ధర కూడా లభిస్తుంది. విశేషంగా మీరు నమ్మినవన్నీ కూడా, చేసినవన్నీ కూడా అన్ని అవకాశం అయితే చాలా బాగుంటుంది. మీడియేటర్స్ నమ్మకండి మాత్రం తెలియజేస్తున్నాం. మీరే స్వయంగా చేయడం వల్ల మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్స్ రంగంలో అతి కష్టం మీద మీకు అన్నీ కూడా లాభాలు లభిస్తుంది. మీరు కళాకారులు ఎవరైనా ప్రథమార్థం వరకు బాగుంది, ఆ తర్వాత కొద్దిగా నిరాశాజనకం అని చెప్పచ్చు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ చాలా బాగుంది. అదేవిధంగా ప్లాట్లు తొందరగా అమ్ముడుపోవడం వల్ల రియల్ ఎస్టేట్లో మీకు మంచి లాభాలు, మంచి ఫలితాలు ఉన్నాయన్నమాట. అదే విధంగా రిజిస్ట్రేషన్లో మాత్రం కాస్త ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది. మీ రాశి స్త్రీలకు ఈ సంవత్సరం అంతా కలిసి వస్తుంది. మీ పేరిట ఆస్తులు కూడా కుదురుతుంది. సంతాన సౌఖ్యం, గృహంలో ప్రశాంతత, అదేవిధంగా కళాత్మక పోటీల్లో కూడా విజయం సాధించడం జరుగుతుంది. గృహంలో మీ మాటకు మంచి చెల్లుబాటు, మంచి విలువ కూడా ఉంటుంది. అదేవిధంగా ఏ విషయాన్ని కానీ నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రతి ఒక్కదాన్ని కూడా మీరు జాగ్రత్తగా చేయడం వల్ల ఇంకొన్ని మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇంకా మీరు ఎక్కువగా మంచి ఫలితాల కోసం మీరు ఏదైనా అమ్మవారి ధ్యానము, అమ్మవారి స్తోత్రాలు పారాయణం చేయడం, అదేవిధంగా గురు మేధదక్షిణామూర్తిని ప్రార్థన చేయడం వల్ల ఇంకంత మంచి ఫలితాలు వచ్చి మీ కుటుంబం సౌఖ్యంగా ఉంటుందని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. సన్మంగళాని.